హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇగో చూపిస్తున్నాను కదా, థ్రెడ్ పైపింగ్ ఇంత సన్నంగా ఎలా వేయాలో నార్మల్ మిషన్పై మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎలా కట్ చేసుకుంటే నీట్గా ఈ విధంగా వస్తుందో సన్నంగా మొత్తం ఈ రౌండ్ నెక్కి నీట్గా చూడండి ఎలా వేస్తానో మొత్తం అయితే ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూపించాను కదా ఈ విధంగా మొత్తం అయితే ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ సిల్వర్ క్లాత్తో ఎలా వేస్తానో చూడండి. దీనికైతే పైపింగ్ ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అనేది ఈ తాడు 12 నెంబర్ తాడైతే సన్నంగా ఉంటుందండి. ఇగో చూసారు కదా ఈ విధంగా సన్నంగా వస్తుంది. ఇలాంటి తాడు తీసుకుంటే బాగుంటుందండి. అయితే ఈ తాడు అనేది కొంచెం లావుది కూడా ఉంటుంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను కదా 1.5 ఇంచ్ తోటి ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్ పట్టీతోటి మనం తీసుకోవాలండి. అలాగైతే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇలాగ మనకి బిగినర్స్కి అర్థం కావాలంటే ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఒకే లైన్గా వస్తుంది కటింగ్ అనేది. ఇదిగోండి చివరి వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత క్లాత్ సరిపోతుందో అంతవరకు మనం కట్ చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి. మనం మార్కింగ్ మీద ఈ విధంగా లైన్ గీసుకుంటే ఇలా నీట్గా లైన్ గీసుకుంటే అదే లైన్ మీద మనం కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టి మాత్రమే రౌండ్కి తీసుకోవాలండి. హ్యాండ్స్కి మాత్రం మనం స్ట్రైట్ క్లాత్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్ పట్టి అయినా వేసుకోవచ్చు. రౌండ్కి మాత్రము ఇలాగ క్రాస్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి 1.5 ఇంచ్ తోటి. మొత్తం మనం ఫోల్డింగ్ చేసేసరికి 1 ఇంచ్ వస్తుందండి. ఫోల్డింగ్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగైతే సాగాలండి. ఇలాగ సాగితేనే క్లాత్ మనకి పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఎందుకంటే రౌండ్ దగ్గర ఇలాగ నీట్గా తిరగాలంటే ఇలాగ సాగిన క్లాత్ మాత్రమే తీసుకోవాలండి. అలాగైతే మనం క్రాస్గా కట్ చేస్తే మాత్రమే ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనము హ్యాండ్స్కి వేసేటప్పుడు మాత్రము ఇక్కడట ఇలాగ ఈ వైపు తిప్పేసుకొని ఇక్కడ స్ట్రైట్ క్లాత్కి మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్కి అయితే కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి క్లాత్ని తీసుకొని ఒకవైపు క్రాస్ పట్టీగా ఒకవైపు స్ట్రైట్ క్లాత్కి ఉండేటట్టుగా మనము ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాదు. ఇదిగోండి ఈ విధంగా 2 హ్యాండ్స్కి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను మీకు వీడియోలో. మనకి చాలకపోతే తర్వాత మనము దాన్ని జాయిన్ చేసుకోవచ్చండి. ఇదిగోండి క్రాస్ అయితే ఈ విధంగా సాగుతుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూసారు కదా ఈ విధంగా మొత్తం అయితే మనం కట్ చేసుకున్నాము. క్రాస్ ఉందో లేదో చూడండి, ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ అయితే మన హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, పైపింగ్ వేసుకోవడానికి. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకవైపు అయితే స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా 1/2 ఇంచ్ మీద ఇలా ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనము కట్ చేసుకునే క్లాత్ ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మొత్తం అంతా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఈ విధంగా. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ చూపిస్తున్నాను కదా, ఈ పైపింగ్ థ్రెడ్ తోటి ఎలా స్టిచ్ వేయాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మనం బాడీ పార్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ మీద ఇగోండి స్టార్టింగ్ నుంచి అంటే ముందు వైపు ఉంటుంది కదా నెక్ అనేది, ఆ నెక్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకోవాలండి పెద్దగా ఉన్నప్పుడు క్లాత్ అనేది. ఇగోండి ఫ్రంట్ పార్ట్ నుండి ఈ విధంగా ఇటువైపు అయితే హుక్స్లు పట్టి వచ్చింది. అక్కడ నుంచి చిన్న ఒక 6 ఇంచ్ క్లాత్ని ఇట్లా ఎక్స్ట్రా ఉంచేసి ఈ మొత్తం అయితే పాదం వెడల్పుని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి చివరి వరకు. ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ముందుగా అయితే చిన్న రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా ఇలాగా నీట్గా ఒకే లైన్గా కుట్టేసుకొని వచ్చేయాలి. ఈ రౌండ్ దగ్గర ఎక్కడ అయితే సాగదీయకూడదండి, అలాగా లూజ్గా కుట్టేసుకొని ఇలా నీట్గా వచ్చేయాలి. అలాగైతేనే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ దగ్గర మొత్తము ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదా, అది ముందుగా మనం జాయిన్ చేసేటప్పుడు ఎటువైపు పెట్టామో అటువైపు మాత్రమే ఇప్పుడు ఈ పైపింగ్ వేసేటప్పుడు పెట్టుకుంటేనే నీట్గా వస్తుందండి. ఈ విధంగా
ఇవన్నీ చూపించాను కదా, ఈ రౌండ్ దగ్గర కూడా నీట్గా ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. మొత్తము ఇవ్వండి రెండో వైపు కూడా ఈ షోల్డర్ దగ్గర మనకి ముందు జాయిన్ చేసేటప్పుడు ఇటువైపు పెట్టాము ఆ విధంగా జాయిన్ చేసుకొని వచ్చేయాలి చివరి వరకు. ఫ్రంట్ వైపు కూడాను ఇక్కడ జాయింట్ దగ్గర నీట్గా కొంచెం ఇలా సర్దుకొని వచ్చేయాలండి. చివరి వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఈ చివరిని కొంచెం క్లాత్ ఉంచేసి కట్ చేసేయాలండి. ఇదే విధంగా పాదం వెడల్పుతోటి కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఇప్పుడు థ్రెడ్ అనేది ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందండి. ఇదిగోండి సిజర్ తోటి చిన్నది ఇలాగా చూసుకోవాలండి. కట్ చేసేటప్పుడు నీట్గా ఎక్కువ కట్ అయిపోద్ది, జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ దగ్గర అయితే మనకి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా నెక్ అనేది వెనక వైపు తిరుగుతుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇక్కడట ముందుగా మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీదే ఈ పైపింగ్ థ్రెడ్ని ఇట్లా పెట్టేసి నీట్గా ఇలా గట్టిగా ఇలా పట్టేసుకొని ఇలా వెనక వైపు ఇది తిప్పాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇక్కడట వీడియోలో. ముందుగా కొంచెం థ్రెడ్ అయితే ఉంచాం కదా, తర్వాత అది ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలాగ పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా నీట్గా ఇలాగ చేయితోటి ఇలా గట్టిగా ఇలా నీట్గా పట్టేసుకొని ఇట్లా సైడ్ని కుట్టు వచ్చే విధంగా మనము కుట్టేసుకొని రావాలండి. కొంచెం తాడుని అలాగ లోపలికి పెట్టేసి ఇలాగ దగ్గరగా నీట్గా స్లోగా కుట్టుకొని వచ్చేయాలండి. చూపిస్తున్నాను కదా ఇగోండి నీట్గా ఈ విధంగా వస్తుంది. అలాగైతే ఇగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా, కొంచెం థ్రెడ్ మాత్రమే మనము పెట్టేసుకొని నీట్గా ఇలా బ్లౌజ్ అనేది సర్దేసుకొని ఈ విధంగా రావాలండి. ఇగోండి కనిపిస్తుంది కదా మీకు, నీట్గా వస్తుంది. మొత్తము ఇదే విధంగా కొంచెం ఇలాగ కుట్టేసుకొని ఇగోండి ఎక్కడ లూజ్ రాకుండా ఈ విధంగా కుట్టేసుకొని నీట్గా సర్దేసుకొని ఇలాగ వచ్చేయాలండి. ఇగోండి ఈ విధంగా వస్తుంది. అలాగైతే ఇగో చూపించాను కదా థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ రౌండ్ దగ్గర కూడాను కొంచెము జాగ్రత్తగా స్లోగా కుట్టుకోవాలండి ఈ పైపింగ్ వేసేటప్పుడు. ఇదిగోండి ఈ విధంగా మొత్తం రౌండ్ దగ్గర ఈ సైడ్లంతా నీట్గా ఇలాగ స్లోగా తాడుని పైపింగ్లో పెట్టేసి నీట్గా ఇలాగ గట్టిగా పట్టేసుకొని పక్కనే కుట్టు పక్కనే అగోండి ఉంది కదా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా చూసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోవాలండి. ఈ రౌండ్ దగ్గర కూడా కొంచెము స్లోగా కుట్టుకొని వచ్చేయాలి నీట్గా. మొత్తం ఇదే విధంగా ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర కూడా ఫ్రంట్ వైపు మొత్తం రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం క్రాస్ పట్టి తీసుకొని మనం పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చండి. పైపింగ్ అనేది మనము థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెము ఈ విధంగా చిన్న టిప్స్తో మనము పైపింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చండి. ఇక చివరి వరకు వచ్చేసాక మనం ఈ థ్రెడ్ కట్ చేసేసి లోపల ఇట్లా మలిచేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. ఇక చూసారు కదా ఈ విధంగా వస్తుంది. మొత్తం కుట్టినాక నీట్గా పైపింగ్ అనేది ఇగోండి ఈ విధంగా వచ్చేసింది కదా, ఇగోండి ఈ విధంగా మొత్తం వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే ఈ విధంగా వస్తుందండి. అయితే ఇప్పుడు సైడ్ని క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కూడా ఎలాగా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. ఇగోండి ఫ్రంట్ వైపు కూడా నీట్గా వచ్చేసింది. ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా వెనక వైపు నుంచి ఈ క్లాత్ ఎంత ఉందో అక్కడ వరకు ఇట్లా ఈ విధంగా కుట్టేసుకొని సైడ్ని వచ్చేయాలండి. ఈ విధంగా చివరి వరకు ఈ చిన్న టిప్స్ తోటి మనము నార్మల్ మిషన్ పై కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చండి.
ఇదిగోండి వెనక వైపు అయితే ఈ విధంగా వచ్చింది. మొత్తం కుట్టేశాక ఈ విధంగా వస్తుందండి నీట్గా. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అయితే ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది పైపింగ్ అనేది థ్రెడ్తో వేసుకుంటే. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.